హలో గైస్, సో వెల్కమ్ టు చందూస్ వరల్డ్స్ యూట్యూబ్ ఛానల్. సో అదే చెప్పాను కదా, నేను బిగ్ బాస్ ప్రోమో అయితే మొన్న రిలీజ్ చేశాను. సో ఎలా జరుగుతుంది ఏంటి దాని గురించి అప్డేట్ ఇస్తాను అని. సో నేనైతే ఎపిసోడ్ అయితే చూశాను. సో దాని గురించి మాట్లాడదామని మీ ముందుకైతే ఇప్పుడు వచ్చేసాను అనమాట. సో దాని గురించి ఏం మాట్లాడాలి ఏంటి అంటే, సో నాకైతే బిగ్ బాస్ షోలో, అదే బిగ్ బాస్ ఎపిసోడ్లో సో ఉప్పుల బాలుని టార్గెట్ చేయడం నాకు అసలు ఏం మాత్రం నచ్చలేదనమాట. సో తను రాగానే సో జస్ట్ ఇలా క్వశ్చన్, నువ్వు ఉప్పల్ బాలు అంటే నువ్వు ఒక ట్రాన్స్జెండర్వా అని ఒక ఆమె అడిగింది కదా. సో ఆ అక్క, సో నాకైతే అది పర్సనల్ గా అసలు నచ్చలేదు. ఏంటి ట్రాన్స్జెండర్ అయితే అవకాశాలు ఇవ్వరా బిగ్ బాస్ లోకి రాకుండా? సో ఏంటి వాళ్ళు ఒక చీర కట్టుకున్నంత మాత్రాన ట్రాన్స్జెండర్ అయిపోతారా? సో ట్రాన్స్జెండర్ అయితే ఏంటి అవకాశాలు ఇవ్వరా బిగ్ బాస్ లో? వాళ్ళు కూడా మనలాంటి మనుషులే కదా, వాళ్ళకు ఒక అంటే వాళ్ళకి కూడా ఒక జీవితం అని ఉంటుంటుంది కదా, వాళ్ళకి బాధ్యతలు అన్నీ ఉంటాయి కదా. సో వాళ్ళు మాత్రం పర్ఫెక్ట్ కాదంటారా? సో అందరిలాగా వాళ్ళు కూడా అన్ని కంటెంట్ క్రియేట్ చేయగలరు, అలాగే ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలరు, అన్ని చేయగలరు. సో నేనైతే అలా అనడం నాకు చాలా చాలా బాధగా అనిపించింది అనమాట. సో ఎందుకంటే ఉమ్, తను చెప్పాడు, తన వర్సెస్ అంటే తన నుంచి తను చెప్పాడనమాట. ఏం చెప్పాడు? సో నేనైతే నా కుటుంబాన్ని పోషించడానికైతే నేను ఇలా చేస్తున్నాను అని చెప్పాడు. సో ఎవరైనా అంతే కదా! ఎవ్వరైనా సరే తన కుటుంబాన్ని పోషించడానికే ఎన్నో చేయాల్సి ఉంటుంది. అది అందరికీ తెలిసిందే కదా! అయినా కూడా మరీ అలా అడిగి తనని అలా బాధ పెట్టినట్టు అనిపించిందనమాట. సో తను చెప్పిన దానికి నీకు డబ్బులే ముఖ్యం అని చెప్పేసి ఇంకేదో డబ్బులే ముఖ్యము, అందుకని నీకు ఛాన్స్ ఇవ్వడం అది కరెక్ట్ కాదనిపించింది. తనకేదైనా టాస్క్ ఇవ్వండి, లేదంటే ఇంకేదైనా ఎంటర్‌టైన్‌మెంట్ చేయమని చెప్పండి. అసలు ఉప్పల్ బాలు అంటేనే ఎంటర్‌టైన్‌మెంట్. ఎందుకంటే తను ఎక్కడైనా గూడా ఒక ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వాలి అంటే జనాలకి అని చెప్పేసి, తను ఎలా ఉన్నా సరే నేను ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వాలి అని ఒక కంటెంట్‌తో ఉంటాడనమాట. కానీ అతన్ని అలా అనడం, అతన్ని అలా నువ్వు సెట్ కాదు అని చెప్పి పంపించడం అనేది సో చాలా అంటే చాలా అసలు చాలా చాలా బాధేసిందనమాట. ఎందుకంటే తను ఖచ్చితంగా బిగ్ బాస్‌కి వెళ్ళగలిగే అర్హత తనకు ఉంది అని మాకైతే అనిపించిందనమాట చూస్తూనే. అలా అంటే పర్సనల్‌గా తను చెప్పిన ఆన్సర్స్ అయితే కరెక్ట్. అంటే తను అందరూ చెప్పలేదు. కానీ తనైతే ఉన్నదున్నట్టుగా చెప్పినట్టు నాకనిపించిందనమాట. సో, నవదీప్ గారు ప్రతిసారి హ్మ్. చాలా మందికి రెడ్ చూపించేశారు. కానీ ఒకసారి వాళ్ళ గురించి తెలుసుకొని అంటే వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకొని ఒక్కసారి ఇది ఇవ్వడం అనేది ఒక్క నిమిషం పని. కానీ అసలు మీరన్నారు కదా డైమండ్‌ను వెతుకుతాను అని. సో మీరు పర్ఫెక్ట్‌గా చేయండి. డైమండ్ ఖచ్చితంగా దొరుకుతుంది. సో నేనైతే ఉప్పల బాలునైతే సపోర్ట్ చేస్తున్నామండి. మేమే కాదు, చాలా మంది సపోర్ట్ చేస్తున్నారనమాట. ఎందుకంటే ఒక ఒక ఇది అంటే ఒక పర్ఫెక్ట్‌ని ఎప్పుడైనా గూడా మనం సెలెక్ట్ చేయాలనమాట. సో అందుకని నేనైతే ఉప్పల్ బాలునైతే తనకి నేనైతే సపోర్ట్ చేస్తున్నాను. సో ఇది నా వర్షన్ అనమాట. సో నేను చెప్పింది కరెక్టా? కాదా? అని చెప్పేసి మీరైతే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో ఈ ఓకే. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే. బాయ్.